తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని దానియేలు గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దానియేలు ఆయన జీవితంలో ఎన్ని కార్యాలు జరిగాయో మనకు తెలుసు. అతను ప్రతిరోజు ముమ్మారు ప్రార్థించేవాడు. అతని కోసం దేవుడు సింహాల నోళ్ళని మూసివేశాడు. ఎన్నో జరగబోయే దర్శనాలు ఎన్నో చూశాడు. మనం కూడా దేవుని ఎరగడం అంటే ఏంటి? ఆయన్ని ప్రార్థించడం, ఆయనతో సహవాసం కలిగి ఉండడం, ఆయన్ని నిత్యం మనం సహవాసం చేస్తూ ఉంటే మనం కూడా గొప్ప కార్యాలు చేయగలం. ఒక దానియేలే కాదు, ఒక దావీదే కాదు, ఒక మోషేనే కాదు, మనం కూడా ఏలియాది కూడా మన వంటి స్వభావమే. కానీ అతను ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగాయి. అట్లనే మనం కూడా ఆయనతో సహవాసం కలిగి ఉంటే, ఆయన్ని ఎరిగి ఉంటే మనం కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయగలం. నీకున్న ఆటుపోట్లను బట్టి, శ్రమలను బట్టి ఏ మాత్రం నువ్వు వెనకకు జారవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు సహవాసం చేస్తే ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు.